హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి మొన్న గురు పౌర్ణమి రోజు షూట్ చేసిన వీడియో. మేము ఆ రోజు తిరువనమలైకి అయితే వెళ్ళాము. దీన్ని అరుణాచలం అని కూడా అంటారు. ఆ రోజు పౌర్ణమి కదా, సో కొంచెం స్పెషల్గా ఉంటుందని గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాం మేము. మీరు ఎప్పుడైనా వెళ్ళింటే ఖచ్చితంగా ఫస్ట్ కామెంట్ అయితే చేసేయండి, ఓం నమ శివాయ అని. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. మేము వెళ్ళేసరికి ఒక 7 o'clock అయితే అయింది. అప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము. ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం దూరంలో మనకి మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది. శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయము. మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 4 వైపులా కనిపిస్తుంది అనమాట ఈ గోపురము. చాలా బాగుంది అండ్ చాలా రష్ కూడా ఉన్నింది. ఆ రోజు పౌర్ణమి కదా, సో చాలా రష్ ఉన్నింది. అండ్ ఇక్కడ మనం ఇలా వెళ్ళేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా స్ట్రీట్ లాగా ఉంటుంది, జస్ట్ వన్ వే రోడ్ లాగా మనం నడుస్తూ ఉండడం అంతే. ఇంకా చాలా టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి అలాగే పంచభూతాలు ఉంటాయి కదా, వాయు, నీరు, నిప్పు, అలా అలా అన్ని లింగాలు, సేమ్ పంచలింగాలు ఉంటాయి అన్నమాట. మనం అన్నీ దర్శించుకొని అలా వెళ్తూ ఉండడం అంతే. ఇంకా ఆ రోజు పౌర్ణమి కాబట్టి చాలా రష్ ఉన్నింది. అసలు మనం నడిచే పనే లేదు, జస్ట్ నించుంటే వాళ్ళే తోసుకుంటూ వెళ్ళిపోతారు, అంత రష్ ఉన్నింది. ఇంకా ఇక్కడైతే కర్పూరం వెలిగించి తర్వాత అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట ఈ గుడి దగ్గర. మేమైతే కర్పూరం వెలిగించి స్టార్ట్ చేసినాము. ఇంకా నైట్ అంతా నడుస్తూ ఉండడము. 7 o'clock స్టార్ట్ చేసినప్పుడు ఇంకా 1 o'clock వరకు ఇంకా నడిచినాం మేము. ఇది వచ్చేసి 14 kilometers ఉంటుంది డిస్టెన్స్. మనం బస్ స్టాండ్ నుంచి అలా చూసుకుంటే 16 kilometers పైనే వస్తుంది. చూస్తారు కదా, మేమైతే ఇట్లా నామాలు పెట్టించుకున్నాము. చాలా బాగుంది కదా, నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ భలే నచ్చింది. ఇంకా తిరుమల, తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు కూడా రష్ చూసినాను, కానీ మరీ ఇంత రష్ ఎప్పుడు చూడలేదు. చూడండి, అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారనమాట. ఎంత వయసు అయిపోయిన వాళ్ళు కూడా అసలు చాలా భక్తితో ఎంత బాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నేనైతే చాలా కాళ్ళ నొప్పులు అక్కడక్కడ కూర్చొని అట్లా వెళ్ళాను. వాళ్ళైతే ఎంత బాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా భోజనం విషయానికి వస్తే అక్కడక్కడ చాలా చోట్ల ఉంటుంది భోజనము, కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే రష్ ఉంది కదా. సో వాళ్ళు కూడా ఎంతమందికని సర్వ్ చేస్తారు చెప్పండి. మేమైతే చూడండి ప్లేట్స్ పట్టుకొని నించున్నాము, అంత రష్ ఉందన్నమాట అక్కడ. అందుకనే ఇంకా భోజనం చేసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ ప్రదక్షిణ మొదలుపెట్టినాము. ఇంకా అక్కడక్కడ ఇలా బొమ్మలు, పిల్లోలకి ఆడుకునే వస్తువులు కానీ, ఇలా ప్రసాదాలు, చేయి కట్టుకునే దారాలు, అలా అన్నీ పెట్టి ఉంటారనమాట ఈ స్ట్రీట్లో. ఇంకా మేమైతే తినేసి మళ్ళీ స్టార్ట్ చేసినాము ప్రదక్షిణం చేయడము. చూసారు కదా అందరూ ఎంతమంది ఉన్నారో. అండ్ అలాగే ఇలా నామాలు పెట్టించుకున్నాము, ఎంత బాగా కనిపిస్తుంది కదా, నాకైతే భలే నచ్చింది. ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళడము, ఇలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత బాగా కనిపించినాడో, చాలా బాగుంది నైట్ వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేసిన. చూడండి, ఆ చల్లని వెదర్లో ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుంది. ఇది 20 రూపీస్ అయితే తీసుకున్నారు ఒక్కొక్క ఐస్ క్రీమ్కి, బట్ చాలా వర్త్ అనే చెప్పొచ్చు. ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రము చాలా బాగుంది. నేనైతే 2 కొనుక్కున్నా తిందామని చెప్పి, కానీ అతి ఆశ పడకూడదని చెప్తారు కదా పెద్దోళ్ళు. ఒకటి తినే లోపల ఇంకొకటి కింద పడిపోయింది నా ఐస్ క్రీము. మా హస్బెండ్ అదే చెప్తున్నాడు, అందుకే ఎక్కువ ఆశ పడకూడదని చెప్పి. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాము. చూసారు కదా, అసలు దర్శనం కూడా వెళ్ళలేనంత రష్ ఉంది ఇక్కడ. ఇంకా బయట నుంచినే దర్శనం చేసుకొని అలా వెళ్ళిపోయినాం మేము. ఇక్కడ కుబేరలింగం ఉంటుంది, చాలా రష్ ఉండింది అక్కడికైతే, సో అక్కడికి వెళ్ళలేదు మేము. అట్లా ఇంకా మిగతా గుళ్ళకన్నీ వెళ్ళేసి అట్లా వెళ్ళిపోయినాము ముందరికి. ఇంకా మేమైతే పుంగనూరు నుంచి వెళ్ళాము. పుంగనూరు నుంచి ఎవ్రీ పౌర్ణమికి కూడా ఎవ్రీ మంత్ బస్సులు అయితే ఉంటాయి అవైలబుల్లో. 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒక్కరికి, కానీ చాలా ఫెసిలిటీస్ బాగుంటాయి అన్నమాట. సో రీజనబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.